రెండవ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుదామండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత సమయంలో నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచుడు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతుంది. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకొని. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. నీ వాక్యాన్ని విరవండి. ఆ వాక్యము చాటును ఉద్దేశించిన నీ చిత్తము, నీ మనసులో నువ్వు నిర్ణయించుకున్నది, నీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా వెలువడ చేయండి ప్రభువా. అందుకే నీ దాసుడు నోటిని మీరు వాడుకొని ఆ లేఖనము చాటునున్న మాటలు తెచ్చి మీ దాసుడు నోట ఉంచి, మీ దాసుడికి బలమైన వాక్శక్తినిచ్చి, మీ దాసుడి మీ నోటి బోరగా మార్చి, నీవే నాతో మాతో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. ఈ ఆత్మకార్యములు జరిగించి నువ్వు మాత్రం మహిమ పొందమని అయా ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాటి దోతలు, చీకటి అంధకార శక్తులు, అవి ఎంత ప్రమాదకరమనే ఉన్నా సరే వాటినోటి ప్రభావం యేసునామములో బంధిస్తున్నాను. నిత్య నరకాకి నీకు అప్పజెప్పేస్తున్నాను. నా చుట్టూరు, మా చుట్టూరు, ప్రాంతంలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు నీ సిలువ రక్తంతో దేవా, ఇంటి చుట్టూరు దేవా, అలాగనే ఈ కాలనీ, పట్టణం, సమస్తం గ్రామం చుట్టూరు కూడా నీ సిలువ రక్తపు కంచె, రక్షణ ప్రాకం, అగ్ని ప్రాకం చుట్టూ కంచె, నీ దేవదూతల చుట్టూ, అగ్ని వంటి రథం సాయం చుట్టూ కావలుగుంచు. నీ కనుదృష్టి ముఖాన్ని తేజమును వెలుగు సన్నిధి కాంతి ఇక్కడ ప్రకాశింపచే. సర్వోన్నతుని శక్తి నన్ను మమ్మల్ని కమ్మునుగాక. నీ మహిమ తేజస్సు ప్రభువు దహించే ప్రభువు జ్ఞాపకం సమస్త నుంచి బయలు వెళ్ళునుగాక. నీ మహిమే కానీ ఇక్కడ ఆవరింపచే. యెషయా 57:16 ప్రకారం నీ చేతి నీళ్ళు దాచిపెట్టు. జకరియా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే నిలవండి ప్రభు. త్రియేక దేవుడుగా నాతో మాతో మీరు ఉండండి. మత్తయి 18:20 మా పట్ల నెరవేర్చిన ప్రభు యేసునామములో. అయ్యా ఇర్మియా 1:9, 10, 18, 19 ప్రకారం నీ కృప నాకు తెచ్చు. యెషయా 57:16 ప్రకారం నీ కృప నాకు తెచ్చు. అయ్యా కనికరించండి ప్రభు. మత్తయి 10:1, 8, 9 దేవా, అలాగే 20 ప్రకారం నీ కృప నాకు తెచ్చు. అపోస్తలుల కార్యం దేవా ఇదిగో 4వ అధ్యాయం 27 నుంచి 31 ప్రకారం నీ కృప నాకు తెచ్చు. దేవా నీ పరిశుద్ధాత్మ అభిషేకము నాకు ఇచ్చి, పరిశుద్ధాత్మ అగ్ని నన్ను పుటమి శుద్ధ సువర్ణంగా మార్చి, నీ ఆత్మతో నింపమని నీ ఆనంద తైలాభిషేకం నా నెత్తి మీద ఉంచి, అయ్యా నీ ఆత్మ నడిపింపు దయచేసి నీవే ఈ లేఖనం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని, సమస్త విషయాలు కృపానుగ్రహించి సహాయం చేయమని, మా ప్రియుడును మా రక్షకుడైన యేసు నామములోనే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసు, లోబడి హృదయాన్ని, వాక్యాన్ని కూడా జీవించే కృపను, హృదయ సున్నతిని మాకు దయచు. నీవు కోరుకున్న శిష్యులైన సేవకులుగా మేము మార్చబడి నీ ఘనమైన సేవ చేసి సంపూర్ణులమై ధైర్యమ క్రీస్తుని ఆపిటాన్ని ఎదుర్కొని దేవా నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించు. యుగ యుగాలు ఆ వధువు సంఘములో నీతో కలిసి వధువు సంఘంలో మేము నిలిచి నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నేను మహింపరచుకునే ధన్యత కూడా దయచేయమని, అట్టి కృప కలుగునట్లుగా మాకు లేఖనం ద్వారా మాకు బోధించి మనం బలపరచమని యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని నీకు అప్పజెప్పుకున్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, భక్తుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే నా కృప నీకు చాలు అంటున్నాడు. అసలు ఏమైంది ఆయనగా ఆ మాట అనటానికి, ఆ మాట దేవుడే తనకు చెప్పటానికి అసలు కారణం ఏంటంటే ఆ పై వచనాలు గమనిస్తే
దానికంటే ముందుగా ఒక్కసారి పౌలు గారి జీవితాన్ని గమనిస్తే, ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడిగాను అనింజుడిగాను ఉన్నటువంటి ఆ వ్యక్తి క్రీస్తు అనుచరులు, క్రీస్తు మార్గం అంటే నచ్చక అది వారిని హింస పెట్టడము, ఆ బోధను, ఆ మార్గాన్ని చెడగొట్టడం, ఆ వ్యక్తులను చంపటం ప్రాణాధారమైనట్టు చాలా క్రూరత్వంతో నింపబడినటువంటి వ్యక్తిని, ఆ క్రూరత్వంతో నింపబడి తన ప్రజలు అంటే క్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డ ప్రజలను హింస పెడుతూ చాలా హింసలు పెట్టాడు. అటువంటి హింసలు పెట్టి అక్కడతో ఆగితే బాగుండు, ఇంకొక ప్రాంతానికి కూడా వెళుతున్నప్పుడు దేవుడు దర్శించి రక్షించుకొని పరిశుద్ధాత్మ అనుభవం ఇచ్చి 3 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా తర్ఫీదు పొంది ఆ పిమ్మట దేవుని కృప ద్వారా ఇక నడుం బిగించి దేవుని మార్గంలో నడుస్తూ దేవుని మాటలు ప్రకటిస్తూ ప్రభు తనకిచ్చిన ప్రత్యక్షతలను బట్టి అనేకమైన సంగతులు ప్రప్రథముగా ఆదిమ సంఘంలో ఉన్నటువంటి అపోస్తులు, సంఘ పెద్దలు ఎవరు కూడా చెప్పలేనటువంటి కొత్త సంగతులు, ఎవరికి కూడా అందనటువంటి లోతైన ప్రత్యక్షతలు ఇతనికి మాత్రమే అందాయి. ఇతను మాత్రమే ఆ అందిన దాన్ని బట్టి ఒక కొత్త ఒరవడి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, క్రైస్తవ లోకంలో ఎంతోమంది శ్రేష్టమైన భక్తులు సార్వత్రిక సంఘానికి ప్రభు పరిచయం చేశాడు. మొదటిగా ఒక వ్యక్తిని సార్వత్రిక సంఘాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆ వ్యక్తిని సేవలో ఎంచుకుంటాడు ప్రభు. ఆ తర్వాత అది దృష్టిలో పెట్టుకొని స్థానికంగా తనున్న ప్రాంతంలో ప్రభు నిర్ణయించిన ఆ సంఘంలో ఆ వ్యక్తిని నాయకుడిగా అంటే నడిపించే సంఘ కాపురిగా ఏర్పాటు చేసుకుంటాడు. అక్కడి నుంచి అంచెలుగా అది ఆ కాలనీ లేదా ఊరు లేదా చుట్టుపక్కల గ్రామాలు లేదా పట్టణం, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు లేదా చుట్టుపక్కల పట్టణాలకి జిల్లా వైడ్గా, అలాగే రాష్ట్రం వైడ్గా, ఆ తర్వాత దేశం వైడ్గా, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇలా స్ప్రెడ్ అయ్యి అందరికీ పరిచయమే. అప్పుడు సార్వత్రిక సంఘానికి కనపడతాడు. కానీ ప్రభు ఒక వ్యక్తిని పరిచయం ఎంచుకునే ముందే అది దృష్టిలో పెట్టుకుంటాడు. సార్వత్రిక సంఘం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక పాత్రను సిద్ధపరచుకుంటాడు. అలాగనే పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆ ఏర్పాటును బట్టి దేవుని అనాది సంకల్పంలో గత కాలంలో భక్తులు ఎన్నో సంగతులు క్రైస్తవ లోకానికి పరిచయం చేశారు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు చూస్తే దాంట్లో ఒక మాట ఉంటుంది, ఆత్మ ప్రత్యక్షత అంటే అది ఆ ఒక్కడికే పరిమితం కాదు. అనేక కోణాలు, అనేక సంగతులు ఆ లేఖనము చాటున్న విషయాలను బయటకు తెచ్చి ఒక్కొక్క వ్యక్తి ద్వారా ఒక్కొక్క కోణంలో ప్రభు తన సంకల్పం చొప్పున దేవుని బిడ్డలకు తన మాటలు అందిస్తాడు. అలాగనే పేతురు భక్తుడి ద్వారా అందించవలసిన పేతురు భక్తుడి ద్వారా, యోహాను ద్వారా అందించాల్సిన యోహాను ద్వారా, యాకోబు ద్వారా అందించాల్సిన యాకోబు ద్వారా, మిగతా అపోస్తుల ద్వారా అందించవలసిన మిగతా అపోస్తుల ద్వారా, అలాగనే స్టెఫను ద్వారా అందించాల్సిన, పిలుపు ద్వారా అందించాల్సిన, ఇలాగా చెప్పుకుంటూ పోతే తిమోతి ద్వారా, అకుల ప్రిస్కిల్లాల ద్వారా, ఇలా శ్రేష్ఠ తీతు ద్వారా, తుకీకు అనే వ్యక్తులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది, మార్కు, బర్నబా ద్వారా, కొంతకాలం బర్నబాను కూడా వాడుకున్నాడు ప్రభు. అనేక సంగతులు వాళ్ళ ద్వారా చెప్పబడిన కానీ పౌలు గారి ద్వారా వస్తున్న వాక్య ఉపదేశ క్రమం, చెప్పబడుతున్న స్థిరపరుస్తున్నటువంటి విధానం అంతా ఒక కొత్త వరువుడి కనపడుతూ ఉంది. ఇలాంటి శ్రేష్టమైన భక్తుల అనుభవాల నుంచే ముంగమూరు దేవదాసి గారు ఉన్నప్పుడు ఆ తరంలో అదొక వరవడి. ఆ తర్వాత ఏసన్న గారు వచ్చారు, ఏసన్న గారు ఉన్న తరంలో అదొక వరవడి. ఇప్పుడు ఆ తర్వాత ఏసన్న గారి తర్వాత ప్రజెంట్ ఇప్పుడు ఈ ప్రాంతంలో చెప్పుకొస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శాలేమరాజు గారు. ఆ దైవజనుడు వెళ్ళాడు, తర్వాత ఈ దైవజనుడు ప్రభు లేవనెత్తుకొని వాడుకుంటున్నాడని. ఈయన తర్వాత నెక్స్ట్ ఇంకెవరు నిలబెట్టుకుంటాడు ప్రభు. ఒక్కొక్క వ్యక్తి ద్వారా ఒక్కొక్క కోణంలో దేవుని వాక్యం ప్రజలకు అందించబడుతుంది. అలాగనే పౌలు గారి ద్వారా కూడా శ్రేష్టమైన సంగతులు ఆ భక్తుడికి
దేవుడు బోధిస్తే వాటిని తెచ్చి సంఘానికి అందిస్తూ ఉన్నాడు. ఈ సంఘానికి అందిస్తున్న క్రమంలో ఆయన ఈ 2 కొరింథీ 12 ప్రారంభంలో అంటాడు, నాకు అనేకమైన విశేషమైన ప్రత్యక్షతలు నాకు కలిగిన దాన్ని బట్టి. ఆ విశేషమైన ప్రత్యక్షతలు ఎందుకు కలిగాయంటే ఆయన మధ్యాకాశానికి కొనిపోబడ్డాడట. ఆ పైన కనపడుతుంది. మధ్యాకాశానికి కొనిపోబడిన విషయము శరీరంతో ఉండి వెళ్ళాడో శరీరం లేకనే వెళ్ళాడో నాకైతే తెలియదు, కానీ 14 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి గురించి నాకు తెలుసు. అంటే తన గురించే చెప్పుకున్నాడు అక్కడ సాక్ష్యం. ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేయడానికి వెళ్ళాడు మధ్యాకాశానికంటే, మధ్యాకాశములో అంటే పరదేశం ఉంది ఇప్పుడు మధ్యాకాశంలో. అక్కడ దేవుని సముఖంలోకి వెళ్ళి యేసయ్య చేత ప్రత్యేకమైనటువంటి ఉపదేశం అనేది పొందుకున్నాడు ఆయన. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అక్కడ గమనిస్తే మనుషుడు ఉచ్చరింప సఖ్యము కానటువంటి సంగతులు అతను విన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభు మహా ఉచిత కృపను బట్టి నా జీవితంలో కూడా అనుభవం ఇచ్చాడు ప్రభు. ఒకరోజు నిద్రపోతూ ఉన్నాను, ప్రార్థన చేసుకొని నిద్రపోతూ ఉన్నా. ఎక్కడికో వెళ్ళిపోయాను నేను. ఆ ప్రాంతం ఎలా ఉందంటే ఎవరికోరు ఓ టైంలో ధ్యానంలో అలా కూర్చున్నారు. యోగి పొంగవులు ఉన్నారు, వాళ్ళల్లో కొంతమంది సిలువుకు అంట కొట్టబడిన వాళ్ళు కూడా కనబడుతున్నారు. అంటే నాకు అర్థం అవడానికి అలా ప్రభు ఆ కళను చూపిస్తూ ఉన్నాడు. ఒక కాలింగ్ బెల్ లాగా అట్ట అలారం మోగింది టంగ్ అని. మళ్ళీ యథావిధిగా ప్రశాంతంగా విశ్రమిస్తూ ఉన్నారు. మళ్ళీ అంటే కాలింగ్ బెల్ కొట్టినప్పుడేమో లేచి ధ్యానంలో ఉంటున్నారు. ఆ కాలింగ్ బెల్ అట్లా టంగమనే అలారం మోగానే మళ్ళీ విశ్రమిస్తూ ఉన్నారు. ఇది చూసా, సరే ఇది ఎందుకు ఉందోలే నాకెందుకులే అని చెప్పని అటు పోతా ఉంటే మెట్లు అలా ఉన్నాయి. పైకి పోదాం చూస్తే అటు తలుపు అడ్డం వేసి ఉంది. అడదా పోతున్నా వస్తున్నా పైన చూస్తున్నా. పైన ఇంకొక గది ఉంది. ఒక అతను వచ్చాడు. ఏందని? అదేందని? దాంతో నీకెందుకు అని. నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. నువ్వు అటు వెళ్ళటం కుదరదు అని. ఎందుకని? కుదరదు అంతే. కానీ నాకు దాని సంగతి తెలుసుకోవాలని ఉంది. అది అసలు దాని పేరేం చెప్పాను, అది మర్మము అన్న. మర్మము అనే మాట విన్నాను. సరే నేను ఆడికి వెళ్ళాను. ఇప్పుడు నువ్వు పోవటం కుదరదని. కాదు నేను పోవాలంట. కుదరదులే కానీ ఇట్రా అని చెప్పని చేయబట్టుకొని తెచ్చి అట్లా పక్కన కూర్చోబెట్టి ఆయనతో పాటు ఇంకొక 2 వ్యక్తులు వచ్చారు. ఆ ముగ్గురు ఆడ కూర్చొని నాకు చెప్తా ఉన్నారు. ఎన్నో సంగతులు చెప్పారు, వింటూ ఉన్నాను. ఎన్నో సంగతులు. ఇక మెలకు వచ్చింది. చాన్నాళ్ళు దేవుని సన్నిధిలో దాని విషయమై దేవుని అడుగుతూ ఉన్నాను. ఏంది ప్రభు ఈ కళ యొక్క భావం ఏంటో. అప్పుడు ఈ లేఖన భావం దగ్గరకు వచ్చి చదువుతున్నప్పుడు ఈ లేఖన భావాన్ని నా మతిలోకి ప్రభువు తెచ్చి అప్పుడు అంటా ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలుసా? పరదేశంలోకి వెళ్ళావు. పరదేశంలోకి వెళ్ళి అక్కడ దేవుని చేత, త్రిత్తమైన దేవుని చేత అనేక సంగతులు నువ్వు బోధించబడ్డావు. నీకు అక్కడ బోధ జరిగింది. ఇక్కడగా జరిగిన బోధ అక్కడ పరదేశంలో బోధ జరిగింది. ఇది పరదేశంలో బోధ జరిగితే ఏమైందో అనుకున్నాను. ఆ తర్వాత కాలంలో నడుస్తూ ఉంటే ఎన్నో సంగతులు ప్రభు కృప ద్వారా సంఘాలకి అంటే దేవుని బిడ్డలకు అందిస్తున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతున్న సంగతి ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకొని నేను ఆశ్చర్యపోయి సంతోషిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ అనుభవం సామాన్యంగా అందరికి ఇవ్వడు, ఎవరో ఒకళ్ళకి అరుతూ. అయితే పౌలు గారికి ఇచ్చాడు. పరదేశకు వెళ్ళాడంటే అక్కడ దేవుని చేత బోధించబడి దిగి మళ్ళీ వచ్చినప్పుడు ఆ విశేషమైన కృపావరాలు ప్రత్యక్షతలను బట్టి తనకు వెన్నుపోసలో ఒక నొప్పి ఉంది. ఆ నొప్పి ఎలా వచ్చిందంటే సాతాను యొక్క దూత ఉందయా నాకు దాని మీద. అయితే ఈ నొప్పిని బట్టి ప్రభువును ముమ్మారు బచ్చలాడాను. ఏందయ్యా నా సంగతి పట్టించుకోవేంది, అట గమ్మునున్నట్టుంటావు, పట్టి పట్టనట్టుంటావు, ఏంది ప్రభు అని చెప్పని 3 సార్లు ప్రార్థించినప్పుడు ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు,
మన జీవితాల్లో ఎన్నో రకాల ఇక్కడ భక్తుని యొక్క దేహంలో ఒక చిన్న నడువు నొప్పి కనపడుతుంది. ఎన్నో రకాల నొప్పులు. ఇందాక ఆ అక్క కనుక వచ్చినట్లుగా ఆ భర్త వల్ల నొప్పని, భార్య వల్ల నొప్పని, తల్లి వల్ల నొప్పని, తండ్రి వల్ల నొప్పని, తోడబుట్టిన వాళ్ళ వల్ల నొప్పని, అలాగనే ఆర్థిక నొప్పని, అనారోగ్యం అనే నొప్పని, లేదా సమాజంలో నింద, అవమానం, వేదన, కృంగుదల, మనం కృంగిపోయేలాగా కాని మాటలు పలికి ఎన్నో రకాల మానసికమైన ఒత్తిళ్లు తీసుకురావటం అని, ఇలాగ పలు రకాల విషయాల్లో ఎన్నో రకాల నొప్పులు కలుగుతూ ఉంటాయి. అయితే వీటన్నిటి విషయంలో ప్రభు కృప చూడై ఉండి, ప్రభు కృప ఉంటేనే మనము నిలబడగలుగుతాం. ప్రభు కృప లేకపోతే మాత్రం ఉండలేం. అది ఎంత కఠినమైన సమస్య అయినా సరే ప్రభు కృప ఉంటేనే మనం నిలబడగలుగుతాం. ప్రభు కృప ఉంటేనే ప్రతి సమస్యలో కూడా ఆయన చురుకైన ఆలోచనించి ఆ సమస్య నుంచి పరిష్కారం చూపించి పక్కకు తెచ్చేస్తాడు. ఆ ప్రభు కృపే గనక లేకపోతే మాత్రం అస్సలు పనికిరాం. ప్రభు కృప ఎందుకు? అసలు కృప యొక్క విలువ ఏంటని అంటే, కృప దేనికంటే దేవుని యొక్క సింహాసనానికి నీతి న్యాయాలు ఉన్నాయి. ఆ నీతి న్యాయాలు గనక కరెక్ట్గా దేవుని సింహాసనము గనక పాటిస్తే, లేదా దేవుడే గనక పాటిస్తే, ఆ నీతి న్యాయాలను బట్టి మన జీవితాల్లో ఎన్నో పొరపాటు జరుగుతూ ఉంటాయి. బాప్తీస అనుభవంలోకి వచ్చిన తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయం, మనసులో ఏదో ఒక చిన్న పొరపాటు ఏదో ఒకటి జరుగుతుంది. దాన్ని బట్టి మన మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. నీ తలంపులు, ఊహల, ఆలోచనలో, హృదయం, మనసులో ఇలాంటివి పుట్టాయి కదా, దాన్ని బట్టి దేవుని సింహాసనం గద్దిస్తుంది. అంటే హృదయం గద్దిస్తూ ఉంటుంది. ఆ హృదయం గద్దించిన దాన్ని బట్టి దాన్ని ఆసరా చేసుకుని సైతాన్గాడు కూడా వచ్చి, ఇలా అనుకున్నావు కాబట్టి నువ్వు దేవుని రక్తంలో గడగబడ్డా, నువ్వు పెద్ద భక్తుడు అనుకుంటున్నావు, నువ్వు తేడానని వాడు పద్దాకలు మన మనస్సాక్షి కాడికి వచ్చి, మన మనస్సాక్షి మన మీద నేరాపణ చేస్తున్న దాన్ని బట్టి వాడు కూడా పక్క నుండి జడ్జి గారు కనుక బల్ల మీద ఆర్డర్ అని బల్ల గుద్దినట్టు వాడు కూడా పద్దాకల నువ్వు తేడా దేవుడు నిన్ను క్షమించడు అని పద్దాకల బల్ల గుద్దుతూ ఉంటాడు. అయితే ప్రభు దగ్గర కృప ఉంది. ఆ కృప దేనికంటే అర్హత లేని వానికి అర్హత కలిగించడానికి ఉపయోగపడేది కృప. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమీ అర్హత లేని పరిస్థితి అంటే ఎంతో భయంకరమైన దయనీయమైన బ్రతుకులు మన ఒకప్పుడు. కానీ నా ప్రభు కృప చేత రక్షణ అనుభవంలోకి రావడానికి ఆ కృప ఉపయోగపడింది. రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత అపవాది మన జీవితాలను చిన్నాభిన్నం చేసి, ఎట్లయినా సొంత రక్షణ కోల్పోయేలాగా చేసి, లోకానుసారంగా, లోక సంబంధిగా, శరీర ఆశలకు సంబంధిగా, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండనీయకుండా ప్రకృతి సంబంధమైన లేదా శరీర సంబంధమైన వ్యక్తిగా మనలో మన మనస్సును మార్చడానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ప్రభు హస్తం మన పక్షంగా నుండి వాడెంత ప్రయత్నం చేస్తూ ఉంటాడో ప్రభు కూడా వాడితో అంతగా పోరాడి మనల్ని కాపాడుకుంటున్నాడు. కాబట్టే మనం ఇలా ఈరోజు ఉన్నాం. అదే కనుక ఆయన కాపాడకపోయినట్లయితే, ఆ నీతి న్యాయాలు అనే ఆ నియమం ప్రకారం కనుక ప్రభు అట్లనే భీష్మించుకొని ఉన్నట్లయితే సైతాన్ గారు డైరెక్ట్గా మనం లాక్కొని పోతాడు. కానీ ఎప్పుడైతే ఆ పొరపాటును బట్టి, అయ్యా నేను ఈ పొరపాటు చేశాను కాబట్టి నన్ను క్షమించు ప్రభువా అని ఎప్పుడైతే మనం అడుగుతామో, ఆ క్షమించు అన్న మాట మన నోటిలోంచి మొదటిగా మన మనసులో ఉత్పన్నమవుతుంది. ఆ మనసులో వచ్చిన దాన్ని బట్టి నోటితో పలకటంతోనే మన ప్రభు వెంటనే జోక్యం చేసుకొని అమాంసంగా బయటికి లాగేస్తాడు. ఎట్లా లాగుతాడంటే మనకి ఈజీగా అర్థం కావడానికి ఒక రిఫరెన్స్. ఏంటయ్యా రిఫరెన్స్ అంటే, జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో 2 నుంచి లేదా 1 నుంచి 5 వచనాల్లో ఒక భాగం ఉంటుంది. నెహెమ్యా, జకర్యా, ఎజ్రా, ఇర్మియా, ఎహెజ్కేలు, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనే వీళ్ళ కాలం అది. అంటే 70 సంవత్సరాలు ఇజ్రాయేలీయులు నెబుకద్నెజర్ అనే చెరకు తీసుకుపోబడినప్పుడు
వీళ్ళంతా ఈ భక్తులు, ఈ శ్రేష్ఠ భక్తులు, చిన్న ప్రవక్తలంతా ఉన్నారు అక్కడ. అంటే పరిచారకులుగాను దేవుడు మాట్లాడుతుంటే దైవభక్తి సాధన చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళ అనుభవాల్లో చూస్తే ప్రారంభ వచనాలు, ప్రతి అధ్యాయాన్ని ప్రారంభ వచనాన్ని గమనిస్తే నెబుకద్నెజరు చెరక తీసకపోయినప్పుడు అన్న మాటలు కనపడతాయి. ఈ అధ్యాయాలు మొత్తం చూసుకున్నా. అయితే ఇక్కడ యెహోషువ, మోషే యొక్క పరిచారకుడైన యెహోషువ కాదు, ఇక్కడ ఇర్మియా, నెహెమ్యా, ఎజ్రా, జకరియా వీళ్ళున్న ఆ చెరకాలంలో ఉన్నటువంటి యాజకుడైన యెహోషువ. ఈ యెహోషువ మీద అపవాదిగాడు వచ్చి ఏం చెప్తున్నాడంటే, అక్కడ యెహోవా దూత ముందు అని ఉంటుంది. ఆ యెహోవా దూత అన్నది కాడ యేసు ప్రభు అని మాట. అది యేసు ప్రభు వారి ఎదుటికి తీసుకొచ్చి మిగతా కడమ పరిశుద్ధులైన దేవదూతలు ఎదుట ఈ యెహోషువ అనే యాజకుడిని నిలవబెట్టి, చూడు ఆ యెహోషువ మురికి వస్త్రాలు కలిగి ఉన్నాడు అంటాడు. ఫిర్యాదు చేస్తున్నాడు అక్కడ. అంటే ఇతను ఎవరు? యాజకుడు. యాజకుడు అంటే అన్ని నియమాలు, అన్ని కట్టడలు కూడా అతనికి పక్కాగా తెలుసు. ఏ విషయంలో ప్రభు నేను తేడా అడుగులు వేస్తే కోప్పడతాడు, శిక్షిస్తాడు, యాజకుడు ఇంకా బాగా పర్ఫెక్ట్గా తెలుసు. ఎందుకంటే యాజకుడు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళేటప్పుడు నడుముకు ఒక తాడు కట్టుకొని వెళ్ళాలి. అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళేటప్పుడు గంటలు ఉంటాయి. ఆ గంటలు మోగుచా వెళ్ళాలి లోపలికి వెళ్ళి ఏదైతే రక్తాన్ని తీసుకొని వెళ్తాడో, ఏమైతే అతి పరిశుద్ధ స్థలంలో చేయాల్సిన నియమాలు చేసి అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ గంటలు అవసరం. ఎప్పుడైతే ఆ గంటల శబ్దం ఆగిపోయిందంటే యాజకుడు మనసులోనో, క్రియలోనో, తలంపులోనో ఎక్కడో చోట ధర్మశాస్త్రాన్ని బట్టి తేడా, ఆ తేడాను బట్టి ప్రభు అక్కడ మొత్తాడు. ఆ మొత్తిన వాడు కూడా మిగతా లేవీలు కానీ, సహకారులు ఉన్నవాళ్ళు కానీ చేత్తో అలా ముట్టుకోకూడదు. మళ్ళీ వాడు మైలుపడతాడు. పొద్దుగుంకిందాక బయట పాలెం వెలుపులో పోయి స్నానం చేసి నిలబడి మళ్ళీ వచ్చి ప్రాయశ్చిత్తార్థం చేసుకోవాలి. ఈ గోళంతా ఎందుకని చెప్పని ఆ లోపలికి పోయి యాజకుడికి తాడు కట్టి పంపిస్తారు. తేడా బట్టి దేవుడు ఒకళ్ళు ముచ్చితే చచ్చి కింద పడ్డాడంటే ఆ తాడుతో లాగి ఆ తాడుతోనే దేశపోయి పాలెం ఊరు బయట పడేసి మాకేం లేదని చెప్పి స్నానం చేసి మెలకుండా వస్తారు. అంత కఠినముగా ఉంటుందన్న సంగతి యాజకుడికి తెలుసు. అయితే ఈ యాజకుడి మీద సైతాన్ గాడు వచ్చి ఏం చెప్తున్నాడంటే, అతను మురికి వస్త్రాలతో ఉన్నాడు చూడు అన్నాడు. అవునా మురికి వస్త్రాలతో ఉన్నాడా? సరే అని చెప్పని యెహోషువకి వెళ్ళి చూస్తే దేవుడు యేసయ్య అన్నాడు మళ్ళీ సైతాన్ గాడితో. యెహోషువకి వెళ్ళి చూసి, మురికి వస్త్రాలు అంటున్నావు, అతని మీద మురికి వస్త్రాలు ఏం కనపడతలేదే అంటే ఇప్పుడు కంగుదండు, నీకు అసలు న్యాయమే లేదు, మీరంతా ఒకటేను, నేను ఒక్కడిని తేడా, నెత్తి నోరు మొత్తుకున్న వాడు అంత మురికి వస్త్రాలతో నాకు కనపడుతుంటే నీకు కూడా కనపడుతుంటే నువ్వు కావాలని మాట్లాడుతామే కదా అనుకొని ఉండొచ్చు. లేదు అపవాది, చూడు నాకు మురికి వస్త్రాలు ఏం కనపడతలేదు అతని మీద. అతను ఎలా ఉన్నాడంటే నిప్పుల్లో నుంచి తీయబడ్డ కొరివి. అంటే 4-5 కట్టెలు పెట్టినప్పుడు తగలబడుతుండగా ఒక కట్టె తీసి ఇంకో పొయ్యి దగ్గర తీసిపోతాడు నిప్పు రాజేయటానికి. అట్లా ఆ నిప్పులు మండుతున్న నిప్పుల మధ్యలోంచి ఒక కట్టె తీస్తున్న దాన్ని కొరివి అంటారు. ఆ కొరివిలాగున్నాడు అతను. ప్రతిదానికి మయల అనేది ఉంటుంది, అంటే కల్తీ, ఏదో ఒక అపవిత్రత కలిగి ఉంటుంది. ఏ అపవిత్రత కూడా అంటటానికి కూడా వీలు లేనటువంటిదే అగ్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ అగ్నిని ప్రభు ఎలా పోల్చాడంటే లేవి 6:13 బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచూ ఉండవలెను, ఆరిపోకూడదు. అది ప్రార్థన అనే అగ్ని. తర్వాత పరిశుద్ధ లేఖనాల్లోనే దేవుడి గురించి ఏం రాశాడంటే హెబ్రీ 12 చివరి వచనంలో మీ దేవుడు దహించు అగ్ని అన్నాడు. దేవుడేమో దహించు అగ్ని, బలిపీఠం మీద అగ్ని మండుచూ ఉండాలంటే అది ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి, ఆరాధన. ఇక దానికి సంబంధించిన అంటే ప్రార్థన, విజ్ఞాపన తర్వాత ఆ మండిన మంట తర్వాత ధూపం వస్తుంది బయటికి. ఆ ధూపమే స్తుతి, ఆ ధూపమే కృతజ్ఞతాస్తుతులు,
ఆ ధూపమే ఆరాధన. ఈ సెక్షన్ అక్కడ చూపిస్తాడు. యేసయ్య దహించు అగ్ని అన్నాడు. రెండవది, ఆయన మాటలు నేను చెప్పకూడదు అనుకున్నాను. హెస్కేల్ అంటాడు ఆ మాట, నేను చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఆ మాటలు నా హృదయంలో మండుతూ ఉన్నాయి. ఆ మాటలను బట్టి, ఆయన చెప్పిన ఆ మాటలు నాకు చెవిని పడంగా నేను విన్నప్పుడు నా హృదయంలో ఆ మాటల వల్ల మంట మండింది. ఆ మంట తాగిడికి తట్టుకోలేక తప్పక నోరు తెరిచి, అంటే అంతకుముందు ఏమంటాడంటే భక్తుడు పొర్రపాటు కూడా నేను చెప్పనని బిర్రుగా పెదాలు బిగపట్టుకొని కూర్చుంటాడు. నీ సంగతి ఎట్టుందని చెప్పని ప్రభు వచ్చి చెవులో మెల్లగా చెప్తుండు. ఆ మాటలు వింటున్నాడు, మనసులోకి వెళ్ళిపోతున్నాయి. ఆ లోపల మంట రేగి ఇక తప్పక నేను నోరు తెరిచి మాట్లాడుతున్నాను. అంటే యేసయ్య వాక్యం కూడా అగ్నికి పోల్చబడింది. ఇంకా నెక్స్ట్ అపోస్తుల కార్యము 2వ అధ్యాయం మేడగది అనుభవం. మేడగది అనుభవం ఆ మొదటి అధ్యాయం చివరిలో కానీ 2వ అధ్యాయంకి అక్కడ అంతా మేడగది అనుభవం. మేడగది అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగా దిగి వచ్చినట్టుగా అక్కడ కనపడుతూ ఉంటాడు. ఇటు పరిశుద్ధాత్మైన అగ్నియే, వాక్యమైన అగ్నియే, అలాగే ప్రార్థన విజ్ఞాపనైన అగ్నియే, అలాగనే యేసయ్య కూడా అగ్నియే. ఈ యావత్తు మొత్తంలో గమనిస్తే దేంట్లో అయినా కల్తీ ఉంటుందా? కల్తీ ఉండదు. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, యెహోషువను చూసి బగబగ మండుతున్న మంటలోంచి బయటికి తీయబడ్డ కొరివి, అంటే ఆ కర్ర, కాలుతున్నటువంటి ఆ కర్ర బయటికి తీస్తే నిప్పులతో బాగా బగబగ మండుతూ ఉంటుంది. అలాగున్నాడు అతను. నువ్వేం మురికి పట్టిన వస్త్రాలు అంటున్నావు. మురికి అంటే కొన్ని రకాల బలహీనత, పాపాలని దానికి సాదృశ్యంగా అక్కడ ఉంటుంది. ఆ మురికి పట్టినవాడని అపవాది అంటుంటే దేవుడు అంటున్నాడు, యెహోషువ నాకు అగ్నిలోంచి తీయబడ్డ కొరివిలాగా కనపడుతున్నాడు. నువ్వేదో మయల, ఇంకేదో పాపము, ఇంకేదో మురికి, అది ఇది అంటున్నావు. నాకు అట్ట కనపడతలేదు. ఇక వాడు అనుకోండి, తూచి నువ్వు తొండాడుతున్నావు, అంత నీకు నీ ఫస్ట్ నుంచి అంతేలే, నువ్వు నేను ఎంత నిజం చెప్పినా కానీ ఆ నిజాన్ని కాస్త నీ బిడల వైపు మలుపుకొని, అంటే కృప ఎలా పనిచేస్తుందో ఇక్కడ గమనించాలి మనం. ఆయన అపవాది వచ్చి వాస్తవం చెబుతున్నాడు, కానీ ప్రభువేమో వాస్తవం కాదు, బట్ ఫ్యూచర్లో ఏం చూశానో చెబుతున్నాడు ప్రభు. మన జీవితాల్లో కూడా ఎన్నో రకాల ఇరుకు ఇబ్బందులు, ఏదో ఒక పరిస్థితిని బట్టి ఏదో ఒక మరక అవుతుంటుంది. ఆ మరకను బట్టి మన చుట్టూ ఉన్న సమాజము, సంఘము, మన అనేవాళ్ళు ఎవరైనా సరే నువ్వు తేడా అని అపవాది చేత ప్రేరేపించబడి ముద్రలు వేస్తా మానసికంగా కృంగబడుతుంటారు. మనం మాత్రం చూడాల్సింది ఏంటంటే, నా ప్రభు నన్ను ఈ దృష్టితోనే పిలిచాడు, నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు ఇతడు అన్నాడు. ఎవరి గురించి? దావీదు గురించి. తన జీవితంలో పొరపాటు లేదా? రక్తాపరాధం ఉంది. వ్యభిచారం కంటే భయంకరమైనది రక్తాపరాధం. ఎవడైతే ఒకడిని కావాలని పక్కా ప్లాన్ పెట్టి వాడిని చంపుతాడో ఆ చంపిన వాడే ప్రాణం పెట్టాలన్నాడు. అక్కడ ఎవడైతే చంపుతాడో వాడిని చంపాలన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అక్కడ అతను చంపకుండా వీరిరువురి సంగమం వల్ల జరిగినటువంటి పుట్టుక, ఏ పసిబిడ్డ ఉందో ఆ పసిబిడ్డను మోస్తాడు దేవుడు. ఆ తర్వాత దావీదు చేత దేవుడే తీర్పు ప్రకటించాడు. ఒక చిన్న ఉపమాన కథలాగా చెప్పి, ఆ ఉపమాన కథ ద్వారా దావీదు ఏమంటాడు చూద్దాం చెప్పని ప్రవక్త మాట్లాడుతుంటే, అలాంటి వాడు నిత్యముగా మరణానికి పాత్రుడు, వాడు 1కి 4 ఇచ్చుకొనవాలని అన్నాడు. ఆ వ్యక్తి నువ్వే అన్నాడు ప్రవక్త. కంగుదండి ఏమంటున్నాడు, నేను చేసిన పొరపాటు ఎవడు చూసినా నోరెత్తకుండా ఉన్నారు. నాకున్న అధికారము, నా శౌర్యము, యుద్ధ నైపుణ్యతను బట్టి, నా ధైర్యాన్ని బట్టి నేనేం చేసినా చెల్లుబాటు అవుతుందని నేను అడుగులు వేస్తే దేవుడు మాత్రం అవకాశం ఇచ్చాడు. సంవత్సరం పాటు అవకాశం ఇచ్చిన దిద్దుకోకపోతే అప్పుడు వచ్చాడు ప్రవక్త. దిద్దుకుంటూ వచ్చేవాడు కాదు. ఈ పొరపాటు జరిగిందా అని చెప్పని ప్రవక్త రాక మునుపు దేవుని పాదాలు పట్టుకుని, ఇది ఈ రక్తాపరాధం నా నెత్తి మీద ఉందయ్యా, నేను తెలిసి ఈ పొరపాటు చేశానంటే ఆ నలుగురు పోయేవాళ్ళు కాదు. ఆ నలుగురు యొక్క ప్రాణ నష్టం జరిగేది కాదు. సంవత్సరం పైచిలకే ప్రభు వేచి ఉన్నాడు. అంటే ఒక పసిబిడ్డ పుట్టుకకి 9 నెలలు, మరి ఆ బిడ్డ ఎదిగిన తర్వాత కొంత సమయం ఉంటుందిగా,
టోటల్గా చూసుకుంటే 1 సంవత్సరం పాటు అంటారు బైబిల్ పండితులు. ఆ సంవత్సరం పాటు దేవుడు అవకాశం ఇచ్చినా కానీ ఈ దావీదు దేవుని ఎదుట తను చేసిన పొరపాటు ఒప్పుకోలే. ఆ తర్వాత ప్రవక్త వచ్చి దర్శిస్తే మాటలతో సంధిస్తే అప్పుడు ఆహా నేనే కదా అని. ప్రభు ఏమన్నాడు? మొదటి సమయాలు 13-14 వచనాల్లో తన చిత్తానుసారమైన మనసు కలిగిన వ్యక్తిని ప్రభు కనుగొన్నాడు. అపోస్తుల కార్యం 13 అధ్యాయంలో నట్టుకుంటా ఆ 22 ఆ వచన భాగాలు ఉంటుంది. అతడు నా హృదయానుసారుడు, నా హృదయానుసారమైన ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు దావీదు అన్నాడు. ఆ కింది భాగాలు 34-36 వచనాలు చూస్తేనేమో దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి ప్రభువునందు నిద్రించిన అన్నాడు. పాత నిబంధనలో సౌలును పక్కకు పెట్టేటప్పుడు దావీదు నా చిత్తానుసారం మనసు అన్నాడు. పొరపాటు చేసినా కానీ తప్పు దిద్దుకున్నప్పుడు తన కృప అడ్డుగా పెట్టి అయ్యా నాది పొరపాటు క్షమించనగానే ఆయన కృప అడ్డుగా పెట్టి ఆ ప్రారంభంలో చెప్పబడిన మాట అదే దృష్టితో ప్రభు దావీదును చూశాడు. అదే దృష్టితో చూశాడు. అబ్రహాము జీవితంలో కూడా గమనిస్తే అబ్రహాము కనాను దేశాన్ని నిన్ను తీసుకువెళ్తానన్నాడు. నీ సంతానం ఇసుక రేణు వల్లే ఉంటుంది, ఆకాశ నక్షత్రాలలో ఉంటుంది, ఇలా ఉంటుంది, నీది కానీ దేశానికి నీ సంతానం దేశం అన్నీ చెప్తాడు. బాగుంటుంది. ఆదికాండం 15 అధ్యాయం కాడికి వచ్చేసరికి బలి అర్పణ చేసేటప్పుడు గువ్వల రెండింటిని నడిమికి దాన్ని విభాగించకుండా అట్నట్నే పెట్టి ఏ కాకులు ఇవన్నీ వచ్చి వాలకుండా వాటిని కనిపెడతా ఐతుకనేవాడు కిటికీ గోడ నుంచి కింద పడ్డట్టుగా ఈయన మాత్రం అచ్చటంగా కటిక చీకటిగా గాఢ నిద్రపోయింది. కట్ చేస్తే మళ్ళీ ప్రభు వచ్చి అంటాడు నీది కాని దేశానికి నీ సంతానం 400 సంవత్సరాలు బానిసలుగా తీసుకుపోతాడు. అబ్రహాము చేసిన పొరపాటుకి ఆ 400 సంవత్సరాలు అక్కడ తీసుకుపోతాడు. ఆ పొరపాటును కూడా దైవ సంకల్పానికి అనుగుణంగా దాన్ని అక్కడ వాడుకుంటాడు. అమోరియల యొక్క అక్రమము విస్తరించలేదు కాబట్టి, సంపూర్ణం కాలేదు కాబట్టి ఆ 400 సంవత్సరాలు అక్కడ తీసుకుపోయి ఆ నిలబెట్టుకొని అక్కడ ఆయన గొప్పతనాన్ని చూపించుకొని అక్కడి నుంచి మళ్ళీ కనాను దేశానికి నడిపిస్తాడు. ఈ మార్గం మధ్య మొత్తం చూస్తే మనకేమో ప్రభు తెక్కలోలాకుండా అర్థం కాకుండా నడుస్తుంది అనుకుంటాము. ఆయన భవిష్యత్ ప్రణాళిక నెరిగిన వాడే అట్లా తిప్పుకొని వచ్చి మళ్ళీ తీసుకొచ్చాడు. అక్కడ అబ్రహాం చేసిన పొరపాటును బట్టి అబ్రహామును వాళ్ళ పిల్లలకు సంతానానికి శ్రమ అట్లా అనుమతించిన ఆ శ్రమలో కూడా ఆయన నామానికే ఘనత తెచ్చుకున్నాడు. ఆయన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని తన బిడ్డలకు అందించాడు. అక్కడ కూడా ప్రభు తన కృపను యాడ్ చేశాడు. అలాగనే నోవాహు వచ్చేసరికి వాడగట్టాడు. జలప్రళయంలో వాళ్ళు మొత్తం పోయారు. మిగిలిన 8 మంది మళ్ళీ భూమి మీదకి రాగానే భూమిని సేద్యపరిచి మీరు ఫలించి విస్తరించండి, అభివృద్ధి పొందండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అన్న. ఈ భూమిని మీరు ఏలండి అన్న. సరే ప్రభు అని మొదలుపెట్టిండి వ్యవసాయం. ఏం వ్యవసాయం చేసిండు ఆయన? డైరెక్ట్గా ద్రాక్ష తోటలు నాటింది. ద్రాక్ష తోటలు నాటి ఏం చేయాలి ప్రభు అని అడగాలి. కానీ ఈయన ఏం చేశాడు? డైరెక్ట్గా ద్రాక్ష తోటలు తెచ్చి శుభ్రంగా దాన్ని ఆ ద్రాక్ష రసం మొత్తం వచ్చేలాగా మొన్న ఒక దైవజనుడు చెప్తా ఉన్నాడు. ఇంచుమించు 21 రోజు ఏమో దాన్ని అట్లా పులయ పెట్టాలట. ఆ తర్వాత దాంట్లో నుంచి మొత్తం ఎక్కేటువంటి ద్రాక్ష రసం బయటకు వచ్చుద్ది. మరి అన్ని రోజులు దానికోసం ఉండి దాన్ని అలా సిద్ధపరుచుకుని బిర్రుకు దాగి పడుకుంటే వస్త్రహీనుడైపోయాడు. నోవా గురించి దేవుడు ఏం చెప్పాడు అక్కడ? ఈ తరమందు నువ్వు ఒక్కడవే యథార్థంగా ఉన్నావు, నువ్వు మాత్రమే నా కృప పొందుకున్నవాడు అన్నాడు. కృప పొందుకున్నవాడు ఏం చేసిండు అక్కడ? శుభ్రంగా మొత్తుగిల్లి కొనుక్కుంటే వస్త్రహీనుడే. చిన్న కొడుకుల్లో ఒకడు ఏం చేశాడు? నానెటరా సంగతి అంటే ఇద్దరు దిశమలు చూడకుండా అడ్డుగా గుడ్డ తీసుకుపోయి కప్పితే వాడు చూసిపోయి పక్కనోడు చెప్పిండని కొడుకునే చెప్పిస్తాడు నోవాహు. కృప పొందుకున్నవాడు. కానీ ప్రభు అక్కడితో వదిలిపెట్టలే. ఆయన కృప యాడ్ చేసి సంతానాన్ని ముందుకు తీసుకొని వచ్చాడు.
ఇలాగ చూసుకుంటూ పోతే ఇటు జకరియా గ్రంథంలో యెహోషువ కావచ్చు, అక్కడ దావీదు కావచ్చు, ఇట్లా ఎంతోమంది భక్తుల జీవితాల్లో వాళ్ళు చేసిన పొరపాటును బట్టి ఆ కృప తోడుగా ఉండడాన్ని బట్టి తప్పించబడ్డారు. ఇక్కడ దేవుడు భక్తుని జీవితంలోంచి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ తనకు విశేషమైన ప్రత్యక్షతలు. ఈ కృప దేనికి ఉపయోగపడుతుందంటే, జకరియా గ్రంథంలో మనం చూసినట్టుగా యెహోషువ అనేమో సైతానుగాడు ఉన్నట్టే చెబుతున్నాడు, కానీ మన ప్రభు ఏం చెప్తున్నాడంటే, అతని మీద ఆ మలిన వస్త్రాలు కనపడతలేదు నాకు అని. ఊరుకో ప్రభు, చొండి చేస్తున్నావు నువ్వు, అంత లెక్కల తేడా నీ దగ్గరకు వస్తే అందుకే నీ దగ్గరకు రాంది కూడా అని చెప్పి అనుకుంటా యేసుడింపు మాటతో వాడు జారుకుంటే అప్పుడు అంటున్నాడు యేసయ్య, ఎవరక్కడ? చిత్తం ప్రభు, ఇతని మీద ఉన్న మలిన వస్త్రాలు తీశాడు. సైతానికి ఏం చెప్పాడు? సైతాన్ గారు దేవుడికి ఏం చెబుతున్నాడు? అతని మీద మలిన వస్త్రాలు ఉన్నాయి అంటే వీళ్ళు తేడా అని చెప్పని వాడి సంబంధికులందరూ తేడా అని ముద్రేస్తున్నారు. ప్రభు అంటున్నాడు, నా దృష్టితో చూస్తే అతను బగబగ మండుతున్నటువంటి ఆ మంటలోంచి తీయబడ్డ అగ్ని కణంలాగా ఉన్నాడు. అంటే దానికి ఏ మలిన మంటతో, ఒకవేళ ఏదన్నా మలిన మంటాలని వచ్చినా అది తగలబడుద్దే తప్ప ఈ అగ్ని ఆ మలినాన్ని కాల్చేస్తుంది. ఈ అగ్ని ప్రతి వస్తువును పరిశుద్ధపరుస్తుంది. స్టీల్ని కరగబెట్టు, పైన మస్ట్ వచ్చుద్ది. వెండిని కరగబెట్టు, పైన మస్ట్ వచ్చుద్ది. జలంసీని కరగబెట్టు, పైన మస్ట్ వచ్చుద్ది. రాగిని కరగబెట్టు, పైన మస్ట్ వచ్చుద్ది. ఇచ్చడి బంగారం ఏది కరగబెట్టినా, లోహం అనేదాన్ని ఏది కరగబెట్టినా పైన బూడిద లాంటిది ఒకటి వచ్చుద్ది. దాన్ని మస్టు అంట. ఆ బూడిదనట పక్కకని బాగా తేరుకున్న దాన్ని మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. అచ్చులు పోసి విగ్రహ సంబంధించిన బొమ్మలో మార్వాడీస్ వచ్చి పోస్తూ ఉంటారు. ఆ పోసినప్పుడు వాడు జలంసీని బాగా కరగబెట్టి పైన వచ్చిన పొరలాంటి ఆ మస్టును వెనక్కి లాగి చిన్న జాగ్రత్తగా స్వచ్ఛమైనటువంటి జలంసీని ఆడ పోస్తాడు. పోసి కొద్దిసేపు నుంచి అచ్చులో నుంచి ఏ ముద్ర అంటే ఏ ప్రింటింగ్ లోపల ఉందో దాని నమూనాతో ఉన్నటువంటి బొమ్మ బయటకు వచ్చింది. అంటే అగ్ని ప్రతి దాన్ని పరిశుద్ధపరుచుద్ది. అలాగున్నాడు ఆ వ్యక్తి అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఆ తర్వాత వాడు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత అసలు విషయం చెబుతుండు. ఎవరు అక్కడ అంటే అతని మీద మలిన వస్త్రాలు తీసాడు, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించండి. అప్పుడు యెహోషువతో అంటున్నాడు దేవుడు, యెహోషువ, నీ మీద ఉన్న మలిన వస్త్రాలు తీసేస్తున్నా, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగిస్తున్నా, కాళ్ళకు చెప్పులు తొడిగిస్తున్నా, సమాధానానికి గుర్తుగా, చేతికి ఉంగరం అధికారానికి గుర్తుగా. ప్రశస్తమైన వస్త్రాలు అంటే రక్షణ, నీతి, ప్రభు యొక్క మహిమ వస్త్రం కింద ఇంకా అనేక రకాల వస్త్రాలు ఉన్నాయి. ఆ స్తుతి వస్త్రం అని ఇలా ప్రభు బైబుల్ లేఖనంలో ఎన్నో రకాల పెండ్లి వస్త్రాలని అన్నిటికీ సాదృశ్యమైన వస్త్రాన్ని నేను తొడిగిస్తున్నాను అన్నాడు. తొడిగించి అంత అయిపోయిన తర్వాత ఈ అధికారం నీకు ఇస్తున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మనము సర్వసాధారణంగా ఏం చేస్తామంటే, ఒక వ్యక్తిని చూసిన, బలహీనపడిన వ్యక్తిని చూసిన, మనల్ని ఎవరైనా చూసినా ఇట్టి చేసే పని ఏంటంటే వాళ్ళు తేడాని మనల్ని ముద్రేస్తారు. లేదా మన ఎదుట ఎవరైనా రక్షణ పొంది ఇంకొక రకంగా బ్రతుకుతున్న దాన్ని బట్టి కూడా వాళ్ళు తేడాని అంటే మనము నీతిమంతులము అన్న సంగతిని స్థాపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, దాన్ని స్థిరపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ప్రభు అంటాడు, గలతీ పత్రిక 6:1-2-3 కానీ, రోమపత్రిక 15:1-2-3 కానీ, తెస్సలోని పత్రికలో కూడా మాట ఉంటుంది, ఎవరైతే బలహీనపడి ఉంటారో ఆ బలహీనపడ్డ వాళ్ళు విమర్శించకుండా సాత్వికమైన మనసుతో ప్రభు మాటల చేత వారిని తిరిగి మళ్ళీ ప్రభు మార్గంలో పట్టకరండి అంటారు. అందుకోసమే ప్రభు కూడా ఈ పని చేశాడని రోమపత్రిక 15:1-2-3 రాయబడింది. మనం చేయాల్సిన పని ఏంటంటే అలాంటి వాళ్ళని అట్ట పట్టకు రావాలి. అలాంటి వాళ్ళని అలా పట్టకొచ్చే ముందుగా మన దృష్టి ఎలా ఉండాలంటే, ఆ వ్యక్తిని ఏ దృష్టితో ప్రభు పిలిచాడో ఆ దృష్టితోనే మనం చూడాలి. నేను చాలామందికి చాలా విషయాలు చాలా సందర్భాలు చెప్పుకున్నాను. ఇప్పుడు కూడా ప్రభు ఎందుకు అనుమతిస్తే చెప్తా ఉన్న మాట, ప్రభు నాకు ఏం చెప్పాడో అదే దృష్టితో ఆ వ్యక్తిని చూస్తా.
నా కళ్ళ ముందు ఆ వ్యక్తి బలహీన పడిపోయి తిరుగుతున్నట్టు కనపడవచ్చు. నా కళ్ళ ముందు సిగరెట్ తాగుతా కనపడవచ్చు. నా కళ్ళ ముందు కోట సీసా తాగి ఇట్ట ఊగుతా కనపడవచ్చు. నా కళ్ళ ముందు ఇంకొక రకంగా బ్రతుకుతూ ఉండవచ్చు. కానీ నా ప్రభు ఈ వ్యక్తి పట్ల ఈ ప్రణాళిక కలిగి ఉన్నాను అన్న సంగతి ఏదైతే చెప్తాడో ఆ దృష్టితోనే ఆ వ్యక్తిని చూస్తా. ఈ సందర్భం ఎప్పుడు చేసుకొచ్చాడంటే, సతనపల్లిలో సేవ చేస్తూ ఉన్నాడు తండ్రి సన్నిధిలో విజయ్ అన్నయ్య. ఆయనకు పెళ్ళి సంబంధానికి వెళుతున్నప్పుడు ప్రార్థన చేసుకున్నాడంట. ప్రభువా, పెళ్లి సంబంధం అంటున్నారు, మరి ఈ చిత్తమైతే నాకు అవకాశం ఇవ్వండి, నీ చిత్తమైన సంబంధం అయితే నా కోరిక ఇది ప్రభువా అన్న. ఏంటి ఆ కోరిక అంటే, నాకంటే ఎక్కువగా ప్రార్థన చేసే వ్యక్తి నాకు భారీగా కావాలయ్యా. ప్రార్థన చేసుకుంటూ అలాగనే ముందుకు వెళ్ళాడు. పెద్దల సంబంధం కుదిరిచ్చారు, పెళ్లి చేసుకోండి. ఆ సంబంధం చేసుకోండి, బాగుంది. పెళ్ళైన కాడి నుంచి ఈ అమ్మాయి 14 హాస్పిటల్కి తిప్పుతుంది. వారం బాగుంటుంది, మళ్ళీ తర్వాత బాగోలేదని ఇట్లా అన్న మాటలేదు, అన్నయ్య సాక్ష్యంగా చెప్పిన మాటలు. హాస్పిటల్ అన్న, నాకు బాగోలేదు, హాస్పిటల్. కొన్ని రోజులు పోయొచ్చాడు. ప్రభు హాస్పిటల్కి పోయొచ్చని ప్రార్థన. కొన్నాళ్ళ తర్వాత విసుగు వచ్చింది. ఉండి హాస్పిటల్కి పోయి రావటం, మోకాళ్ళు వేయటం. ఏంది ప్రభు, ఏమడిగా నిన్ను? ఇట్లాంటి భార్య కావాలని అడిగా. ఇదేంది ప్రభు, రోగిష్టిదాన్ని నాకు ఇచ్చేసి, ఇది కదిలితే హాస్పిటల్ అంటుంది, నా సంపాదన అంత ఎట్టు అయిపోతుంది, మనశ్శాంతి ఉండలేదు. ఏంది ప్రభు అంటే, ప్రభు అంటాడు, నువ్వు అడిగిందే నేను ఇచ్చాను, నువ్వు అడిగిందే నేను ఇచ్చాను అన్నాడు. అట్లా మళ్ళీ కొన్నాళ్ళు ఆగిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ అనగా మళ్ళీ పోయి రావటం. ప్రభువా, నేను అడిగింది ఒకటి, నువ్వు ఇచ్చింది ఒకటి అంటుండే. నేను అడిగింది ఒకటి, నువ్వు ఇచ్చింది ఒకటి అంటుండే. ప్రభు అంటున్నాడు, నేను అడిగిందే ఇచ్చాను అంట. మళ్ళీ కొన్నాళ్ళు అయితే మళ్ళీ హాస్పిటల్. బాగా విసుగు పుట్టి, నీకు ఒత్తిగా కూడా మనసు లేదు, కనికరం లేదు. నేనేం అడిగానయ్యా, నువ్వేమి ఇచ్చావంటే, నా కుమారుడా, నువ్వేం అడిగావో అదే ఇచ్చానయ్యా. అయితే నువ్వు నీ దృష్టితో చూస్తున్నావు, కానీ నా దృష్టితో చూస్తే నువ్వు అడిగింది ఇచ్చింది కనపడుతా. ఆ మాట, ఆ సాక్ష్యం నన్ను కూడా పట్టుకుంటాడు. అప్పటి నుంచి ప్రభు ఒక వ్యక్తి పట్ల ఒక సంకల్పం చెబితే వాళ్ళు ఎట్టన్నా ఉన్నారు. నేను వాళ్ళకి ఒకటే చెబుతాను. మొన్న మధ్య ఒక అన్నయ్య తగిలింది, వందనాలు భాష. అసలు పాస్టర్ గారు అన్నమాట, ఆ రహస్యం నాకు లేదు. వద్దాలు పాస్టర్ గారు అంటున్నాను, ప్రభు నాకు ఏది చెప్పాడో నేను అదే నీలో చూస్తున్నా. నేను తాగాను, నీకు తెలుసాను. తాగు, ఎవడు కాదండు, నీకే నష్టం. నేను పాపం కూడా చెయ్యి, నేనేమన్నా వద్దన్నాను, నేను సిగరెట్లు కొడతా, తాగు, కావాలంటే వీడియోలో ఉన్నాయి, చూపించుకో, నాకేంటి నష్టం? నా ప్రభు నిన్ను ఒక సేవకుడుగా, ఆయన సంకల్పం ఉన్న వ్యక్తిగా నిన్ను నా మనసులో ఒక ప్రేరణ కలుగజేసి అతను నా ప్రణాళికలో ఉన్నాడు అంది. అదే దృష్టితో నేను చూస్తున్నా. నువ్వు మళ్ళీ నాకు కొత్త సంగతులు చూపించింది. నాకు సంబంధం లేదు. నువ్వు బురదలో పందిలాగా బొరిలాడినాకే నాకు సంబంధం లేదు, తాగి. కానీ నా ప్రభు ఏ దృష్టితో నిన్ను ఏ సంకల్పంతో నిన్ను ఎంచుకున్నాడో నాకు ఆ సంకల్పమే కనపడుతుంది నిన్ను చూస్తే. లేదు, నా ప్రభు ఒకవేళ ఈ వ్యక్తిని వదిలేసాను, అబ్బాయి ప్రార్థన లేదు, ఏం లేదు, నువ్వు ప్రార్థన చేయమాక, ఆ వ్యక్తి నేను ఇచ్చే నరకాగ్నికి నేను ఎంచానండా, తిరిగి మళ్ళీ ఆ వ్యక్తి విషయంలో సమాధానం వచ్చేంత వరకు ప్రార్థన చేస్తా. క్షమించు ప్రభువా, తెలియగా ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినా నేను వినను అన్నాడు అనుకో, కొన్నాళ్ళు ట్రై చేస్తా. నీకు చెప్పాక ఎందుకు ప్రార్థన చేస్తున్నాను, సరే నీ ఇష్టం ఎట్లా చేసుకో. వద్దన్నవాడు ఇర్మియా గ్రంథంలో 3 సార్లు వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దు అన్నవాడు మళ్ళీ వచ్చి అంటాడు ఇర్మియాతో, వాళ్ళు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. అట్లా కాలు తొడ మీద గట్టిగా జరుచుకొని ఏదో చేద్దాం అనుకున్నాను, కానీ నా వల్ల కావట్లేదు, వాళ్ళు నశించిపోవడం నాకు ఇష్టం లేదు, ఇర్మియా వాళ్ళతో మాట్లాడుకోవాలి. ఇప్పుడు వద్దన్నాడు ఖచ్చితంగా అక్కడికి వచ్చాడని తెలుసు, ఎందుకంటే చరిత్ర మనకు సాక్ష్యం ఇస్తుంది. సరే నీ ఇష్టం ప్రభు, ఎట్నో చేసుకొని నేను సైలెంట్ అవుతాను.
అప్పుడు ఆ సాక్ష్యం నా కానించి ప్రభు నాకు చూపించిన విషయం ఏంటంటే, ఆయన సంకల్పంలో ఏ పిలుపుతో అయితే దేవుడు పిలిచాడో అది ఎప్పుడు ఆగిపోద్ది అంటే, ఇక ఈ వ్యక్తిని నేను వదిలేశాను అన్నా కానీ బతిమలాడతారేమో. వదిలేశాను అన్నా కానీ బతిమలాడతా, కూర్చుంటా బతిమలాడుతూ ఉంటా. కాదు ప్రభువా, కాదు ప్రభువా, ఇట్ట కాదులే ప్రభు అని చెప్పని ఇర్మియాలాగా అడ్డం తిరిగి ఆడ కూర్చొని ప్రభును బతిమలాడుతూ ఉంటాను. నువ్వు వదిలేవాడు నరకానికి పోతాడయ్యా, యుగ యుగాలు ఆడ ఉండాల్సి వద్దయ్యా, అది వద్దయ్యా, ఆడ నుంచి తప్పించయ్యా, 4 దన్నైనా లేదా నీ స్టైల్లో 4 సంవత్సరాలు ఎన్నో రోజులు మంచంలో పెట్టేనా, అక్కడ పశ్చాత్తాపం కలుగు చేశానా, పరలోకం ఉండేలాగానే చేయ. ఈడ వదిలేశానంటే వాడు కాసుకొని ఉండు ప్రభు, వాడు అంతే గద్దలాగా ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. నీ పిల్లలయ్యా అని చెప్పని అడ్డం తిరిగి ప్రార్థన చేయడానికి కూర్చుంటాను. వదిలేశానన్నావు, నేను వదిలిపెట్టినాను బాధలు కొట్టుకుని ప్రభు కృప ద్వారా ఆయన చేసిన నా జీవితంలో, నా అంతరంగంలో ప్రభు హస్తం చేసిన ఆ పని ఎలా అంటే, ఆయన ఏ సంకల్పంతో పిలిచాడో అదే సంకల్పంతో ఆ వ్యక్తిని చూస్తాను. అతను ఒకవేళ సిగరెట్ బీడి ఇంకేదో ఏయైనా చేయని మార్చు ప్రభు అని బతిలాడతా. మారకపోతే కోటింగి, అప్పుడు కూడా మారకపోతే మంచంలో పెట్టు, అప్పుడు కూడా మారలేదా చివరంచులు చూపించు. ఆ నుంచైనా ఎండిన ఎముకల్లో జీవం పోసిన దేవుడు తిరిగి మళ్ళీ జీవాన్ని పోసి నిలబెట్టి సాక్షిగా నిలబెట్టి వాడుకుంటాం. నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఈ భూమి మీద కన్న తండ్రి కన్న తల్లి తన కడుపును పుట్టిన బిడ్డలు ఏదన్నా తేడా చేస్తే దుమ్ముగా కొడతారు, వాళ్ళు మాటినిదా కొడతారు. మరి వాళ్ళకే అంతే అధికారం ఇస్తే, తిన్ని సొంత రక్తంతో మమ్మల్ని కొన్నావు, కడిగావు, మా పాపాల నుంచి విడిపించి తండ్రితో సమాధానం పరిచావు. వీళ్ళకి ఇంత అధికారం ఇచ్చిన వాడివి, మా మీద ఇంకా నీకెంత అధికారం ఉండదు. కాబట్టి 4 కోటింగ్ ఇచ్చైనా సరే, కొన్నాళ్ళు మంచంలో పెట్టైనా సరే, మరణపు యొక్క చివరి అంచులు చూపించైనా సరే తిరిగి పట్టకరా. నువ్వు అనుకున్న పని చేయించుకో, లేదా పరలోకంలో తీసుకో. నిత్య నరకానికి మాత్రం పోకూడదు ఆ వ్యక్తి, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు. ప్రభు నాకు నేర్పిన పాఠం అది. ఆ సాక్ష్యం వినటం వల్ల, ఆ సాక్షి అనుభవాలు విన్న దాన్ని బట్టే సమకూర్చుమనే పాటలో, సోదరులారా మీ సహోదరులు ఏ తప్పితములోనైనా తప్పిపోయిన ఎడల విమర్శలు చేయక సాత్వికమైన మనసుతో సరి అయిన మార్గంలో వాళ్ళని నడిపించున్నట్లుగా సమకూర్చుమనే పాటలో ఈ చరణం గలతీ పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలని ఎత్తి అక్కడ చరణంగా రాయడానికి ప్రభు సహాయం చేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించాలి, కృప దేనికంటే ఏ విధము చేతనైనా సరే, కారుణ్యం కూడా అంతే. కారుణ్యం దాని సంగతి అర్థం కాదు ఎవరికి. కారుణ్యం ఏంటంటే, ఏ చిన్న అవకాశం దొరికినా ఆ వ్యక్తిని అట్ట పట్టుకొని తెచ్చుకొని, యెహోషువ విషయంలో మనం గమనించినట్లుగా, యాజకుడైన యెహోషువ విషయంలో గమనించినట్లుగా, అపవాదించి నిన్న మోపుతున్నాడు, కానీ ప్రభు అంటున్నాడు చిన్న అవకాశం దొరికినా ఆ వ్యక్తిని ఆ పొరపాటు నుంచి పక్కకు తెచ్చి పరిశుద్ధపరిచి ఆయనకి ఇంపైన పాత్రగా చేసి ఆ పక్కన పెట్టుకోవాలనుకుంటుంది. కారుణ్యం యొక్క అసలార్థం అది. ఏ చిన్న అవకాశం దొరికినా సరే, డాక్టర్లు అంటారు 99 కాదు 100% అయిపోయింది, కానీ దేవుడు మెరైకిల్ చేస్తే ఒక చిన్న అవకాశం దొరికితే ఆ చిన్న అవకాశాన్ని బట్టేనా ఆ వ్యక్తి బ్రతుకుతాడంటారు డాక్టర్లు. అది కూడా అయిపోతే ఇక చివరి అవకాశం దేవుడు అంటారు. దేవుడు ఎంత ఈజీగా అద్భుతం చేస్తాడు. ఒఫిరే గారికి బాడీ మొత్తం తల మొదలుకొని సిరిపాదం వరకు బాడీ మొత్తం 100కు పైచులకే క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయింది. ఇతను బ్రతకడు అన్నారు. కారుణ్యమైన కృపైన వాటి యొక్క విలువ ఏంటో చెప్తున్నాను, ఎలా ఉంటుందో. ఇతను బ్రతకడు అన్నారు. డాక్టర్లు కన్ఫర్మేషన్ చేశారు. అక్కడ ఆయనతో పాటు ఆయన ఉపచారం చేసే ఆడవాళ్ళు కొంతమంది కూతురు వయసు కలిగిన పిల్లలు ఉండి ఉపచారం చేస్తూ ఉన్నారు.
ఏమన్నా అయ్యగారికి అందించాల్సిన అందిస్తా. విశాఖపట్నం హాస్పిటల్లో ఉన్నాడు. ఈ తంతంతా ఆడ జరుగుతుంది. అక్కడ నుంచి ల్యాబ్ పంపించారు, బాడీలోంచి ఒక ముక్క తీసి క్యాన్సర్ ఎంత మట్టుకు ఉంది ఏంటి సంగతి తెలుసుకుందాం. అది వెళ్ళిపోయింది రిపోర్టు. వీళ్ళు ఆ రేత్రి దైవజనుడు చుట్టుపక్కల కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ఒక అక్క సాక్ష్యం ఇస్తూ ఉండేది. వాళ్ళ నాన్నగారు చనిపోయేటప్పుడు ఎటువంటి వాసన బాడీ దగ్గర వచ్చిందో, చనిపోయే ముందుగా ఎటువంటి వాసన వచ్చిందో ఆ వాసన దైవజనుడి దగ్గర నుంచి వస్తుందంట. ఈమెకి ఎమ్మండి బలి వెలిగి వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభువా నీ దాసుడు తీసుకుంటున్నావు అన్న సంగతి నాకు అర్థమవుతుంది, తీసుకోవద్దయ్యా తీసుకోవద్దయ్యా అని చెప్పి, మా ప్రాణాలు ఆయన తీసుకో, నీ దాసుని బ్రతికించు ప్రభు అని చెప్పి ఎలుగెత్తి మొరపెడుతున్నారు. ఈయనకు అర్థమైపోయింది నన్ను ఇక ప్రభు తీసుకుంటున్నాడు అన్న సంగతి అర్థమైపోయి ఒకటే ప్రార్థన చేశాడు, అయ్యా నేను ఇప్పుడు నీ కాడికి రావటం నీ చిత్తం అయితే మా అమ్మ నాన్నని తీసుకోనరా, మా అమ్మ నాన్న తీసుకోనరా, ఆ బాత్రూంలోకి వస్తా, ఇక్కడుండి చనిపోతే వీళ్ళు తట్టుకోలేరు, ఆ బాత్రూంలోకి వస్తా, ఆ బాత్రూంలోకి నువ్వు దిగిరా, అక్కడి నుంచి అటు నన్ను చేసావు, డోర్ లాక్ కూడా పెట్టుకోను, వాళ్ళు తర్వాత వచ్చి బాడీ తీసుకెళ్తారు అని ప్రేయర్ చేసుకున్నాడు. నేను బాత్రూంలోకి వస్తున్నాను ప్రభువా, నన్ను నువ్వు తీసుకెళ్ళే మాట అయితే ఈ సంస్కరణ పని అప్పచెప్పావు, దీన్ని ఇంకొకళ్ళకి అప్పచెప్పి రావటం నీ చిత్తమైతే ఆ వ్యక్తి ఎవరు చెప్పు, వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళి వస్తా. అంతకంటే ముందుగా నన్ను తీసుకునే మాట నీ చిత్తమైతే మా అమ్మ నాన్నతో నువ్వు రా, వాళ్ళ ముందు నా కాడికి పంపించు, వాళ్ళతో పాటు నేను కలిసి వస్తా అంటే సరే అని చెప్పని ప్రార్థన చేసుకుంటా బాత్రూమ్ లోపల పోయి డోర్ దగ్గరకు లాక్కొని అట్లా అడుగు పెడతామే ఆలస్యం, అది నీలాకాశంగా మారిపోయింది. దేవునికి మహిమ కలదు. హల్లెలూయా. ఆకాశంగా కనపడుతుంది. యేసయ్య మాత్రం దిగి వస్తాడు. ఇట్లా అంటున్నాడు, సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు అనుకుంటున్నాడు ఈయన. ఇక అయిపోయింది రా అబ్బాయి వచ్చేయా ఓఫీరు అయిపోయింది వచ్చే అనుకుంటున్నాడు ఈయన సెండ్ ఆఫ్. ఇదేంది ప్రభు మా అమ్మ నాయన రమ్మంటే నువ్వే వచ్చావు అంటే నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్ళడానికి వచ్చావా, చాలా సంతోషం అనుకుంటుండే మనసులో. ప్రభు వచ్చి అంటాడు, నువ్వు రావటానికి వీల్లేదు, ఇంకా కొన్నాళ్ళు ఉండాలా, అది చెప్పడానికి నేను వచ్చాను, ఆలీళ్ళు వస్తే నువ్వు నమ్మవు కాబట్టి నేనే వచ్చాను, నిన్ను ముడుచున్నాను, నీలో ఆ క్యాన్సర్ అణువు అనేది ఉండదు, మొత్తం వెళ్ళిపోద్ది. ఒక్క రాత్రికే మెరాకిల్ చేసి పడేశాడు ప్రభు. తెల్లారి మళ్ళీ అయ్యగారు వెళ్ళి డాక్టర్ చెప్పాడంట, మళ్ళీ నా బాడీలో క్యాన్సర్ ఉందని చూడండి. ఏంది అంత కాన్ఫిడెన్స్ అయినా, నా ప్రభు ఇలా రాత్రి కనపడ్డాడు, నాలోంచి క్యాన్సర్ కణాలని తీసేశాను అన్నాడు. ఖచ్చితంగా అది ఉంటుంది, టెస్ట్ చేయండి. మళ్ళీ టెస్ట్ చేస్తే అసలు క్యాన్సర్కు సంబంధించిన కణాలే లేవు. దేవునికి మహిమ కలుగు. కొద్దిగా కొంచెం డిఫరెన్స్ ఉంది, అది చిన్నపాటి మందులు ఆడుకుంటే రికవర్ అయిపోతే నీకేం కాదు. అసలు ఎలా జరిగింది, రాత్రి రకంగా నా ప్రభు కనపడ అంటే కృపైన కారుణ్యమైన, అది అనారోగ్య సమస్య కావచ్చు, మన దేహంలో ఏ విషయంలో ఉన్నా సరే ప్రభువు ఆ కృప ఏం చేస్తుంది, ఆ కారుణ్యం ఏం చేస్తుందంటే ఏ చిన్న అవకాశం దొరికినా ఆ వ్యక్తిని ఎలా అయినా సరే సంపూర్ణుడుగా అని చెప్పి క్రీస్తు న్యాయపీఠ మీద నిలబెట్టుకొని నిత్యత్వంలో చేర్చుకోవడానికి ప్రభువు చూసుకుంటారు. ఇక్కడ పౌలు గారు కూడా తనకు కలిగిన విశేషమైన ప్రత్యక్షతలను బట్టి ఉన్న తన దేహంలో ఉన్న బలహీనతను చూస్తూ ప్రభువు సన్నిధిలో మొరపెడుతుంటే నా కృప నీకు చాలు. అప్పుడు అంటాడు భక్తుడు, నా చుట్టూ ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి, నేను అప్పుడప్పుడు బలహీన పడుతున్నాను, ఆ బలహీనత సమయంలో నేను ఎప్పుడు బలహీన అనుకున్నా అప్పుడు నేను బలవంతుడు. ఇది తిక్కగా ఉంటుంది వ్యవహారం అంతా. అరే నువ్వు బలహీనుడు మళ్ళీ బలవంతుడు అంటావు, ఎట్రా ఏందంటే నా ప్రభు కృప, ఊరుకోరే ప్రభు కృప ఏది నువ్వు తేడాది ఇదంటే నీకు కనపడుతుందట, నా ప్రభువుకు నేను అట కనపరచలే. నా ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను చూసుకుంటే నాకటగా నేను అట్ట అనుకోవటానికి కూడా లేదు. మనం ఎన్నోసార్లు నేను తేడా అని మనమే బల్లలు గుద్దుతూ ఉంటాం. ప్రభు అంటాడు, అరే అసలు ఆ జపాన్ని మానేరా బాబు అని చెబుతాడు. అది కాదమ్మా, నువ్వు ఆ జపాన్ని మానే. అరే పద్దాకల ఆర్సీఎంలు కనుక జపమాల చదివినట్టు పద్దాకల నేను తేడా ఎవడు చెప్పాడు నీకు తేడాని?
వాడు లోకస్తుడు చెబుతాడు, ఆ సైతానుగాడు చెబుతాడు, వాడి సంబంధికులు చెబుతారు, వాడి చేత ప్రేరేపించబడ్డవాడు చెబుతారు, నువ్వు తేడా. నేను చెప్పానా నీకు ఆ మాట? యెషయా అనే మాట ఇదే. నేను నీకు చెప్పానా? దావీదు చేసిన పొరపాటును బట్టి తన చుట్టూ ఉన్న ఎంతోమంది ప్రజలు వీడు దుర్మార్గుడు అని చెప్పని ఎన్నోసార్లు నిందించి ఉండొచ్చు. కానీ సౌలు చేసిన పొరపాటును బట్టి వీడి వల్ల ఇంత దుర్మార్గ పని జరిగిందని ఎన్నోసార్లు నిందించి ఉండొచ్చు. కానీ పాత నిబంధనలోని కృప గురించి వర్ణించింది, వివరించింది. అలాగే కృప యొక్క పూర్తి రుచి అనేది పాత నిబంధనలో దావీదు భక్తుడే అనుభవించాడు, క్రొత్త నిబంధనలో పౌలు భక్తుడే అనుభవించాడు. వీళ్ళిద్దరూ అనుభవించారు కాబట్టి కీర్తన గ్రంథం అంతా కృప గురించి చెప్పబడింది. పౌలు భక్తుడు పత్రికలన్నీ కృప గురించి చెప్పబడింది. అంటే ఆ కృప లేకపోతే మనము సంపూర్ణులం కాలేము. ఆ కృప లేకపోతే బలహీన సమయంలో మనం బలవంతులం కాలేము. ఆ కృప లేకపోతే ఏ పరిస్థితులైనా మనోధైర్యం కలిగి నిలబడలేము. ఆ కృప లేకపోతే మన ప్రభువు మన పట్ల సంకల్పించిన ఆ పని పొరపాటును కూడా చేయలేము. ఆ కృప ఉంటేనే ఏమైనా చేయగలం. దేవునికి మహిమ కలుగును. ఆమేన్, హల్లెలూయా. ఆ కృప గురించే ప్రభు అన్నాడు, నీ స్థితిని నువ్వు చూసుకుంటే నువ్వు తేడాగానే కనపడతావు. నీ చుట్టూ వాళ్ళు ఉన్నవాళ్ళు అనేదాన్ని బట్టి చూస్తే తేడాగానే కనపడతావు. సైతాన్గాడు వాడి దోతలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తేడాగానే ఉంటావు. వాడి చేత ప్రేరేపించబడి నీ మనసుకు లోతైన గాయాలు కలుగు చేసి నిన్ను కృంగదీయటానికి కొంతమంది మంచి వాళ్ళు వచ్చారు. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, కడుపును పుట్టిన బిడ్డలు కావచ్చు, కట్టుకున్నవాడు కావచ్చు, అంటే ఎక్సెట్రా 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 ఇక ఎవరైనా కానీ, చివరికి సంఘంలో కావచ్చు, సేవకుడు ద్వారా కూడా లోతైన గాయాలు కలిగే మాటలు పడేలాగా కొన్ని అనుమతులు వస్తాయి. ఆ అనుమతులను బట్టి కృంగిపోక, ఏంటి ప్రభు నేను నిలదీయక, ఇలాంటి అనుభవాలు ఎంతమందో నువ్వు చూసుకో ప్రభు, వాళ్ళని ఆదుకో అని చెప్పంటూ ఆయన కృప మీద ఆధారపడితే ఎటువంటి సమస్య శోధన కనపడదు. ఇవాళ పగలు ఆ టౌన్ చర్చిలో కూర్చున్నప్పుడు ఒక సహోదరుడు వచ్చాడు. అన్నా, మా దరవపల్లిలో వైఎస్ఆర్సీపీ తరపున నాన్న ప్రెసిడెంట్, వాళ్ళు కొడతాం అది ఇది అన్నారు. కొడతారా? దేవుని బిడ్డ జోలి వచ్చి వాడు చావడం తప్ప కొడతమే ఉండదయ్యా. ఏంది ఇజ్రాయేలు అన్న పదమే లేకుండా చేస్తానన్నాడు ఒకడు, ఇరాన్ ప్రధానమంత్రి. అసలు ఆ చావు ఎట్టు వచ్చిందో అతనికే అర్థం కాల. హెలికాప్టర్ క్రాష్ అయ్యి రాజశేఖర రెడ్డి గారు కనుక హెలికాప్టర్లో ఉంచి ఏమైందో తెలియదు. అడవి ప్రాంతంలో ఇది కూడా జరిగింది. ఇరాన్ ప్రధానమంత్రి ఇజ్రాయేలు అనే పేరు ప్రపంచ పటంలో లేకుండా చేస్తా చూసుకోండి అది ఇదని యుద్ధాన్ని మొదలైంది. ప్రభు ఏం చేశాడు? ఆయన వెళ్తున్న హెలికాప్టర్ ఏమైందో తెలియదు, అర్ధాంతరంగా కూలిపోయింది. ఏ ముక్కలు ఆడని ఎతికి మూట కట్టి తెచ్చిపెట్టాడు. దేవుని బిడల జోలిస్తే ఈ గతి పట్టుదయ్యా. అయితే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఎంతలో సమస్య అయినా, ఎంత కఠినమైన పరిస్థితి అయినా ఒక్క దెబ్బతో ఎగిరిపోతుంది. కాకపోతే మనం నిలబడి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నా జీవితంలో ఎదురైన సందర్భాలు నేను చెప్పాను. నాకు నా పక్కన చుట్టుపక్కల మంత్రాలు ప్రయోగించేవాళ్ళు ఉన్నారయ్యా. అయినా సరే బెదరను, దడవును. అంతకుముందు రెండో లైన్లోనే పైన ఇంటికాడ ఒక ఆయన కొన్ని 2-3 కుటుంబాలు కలిసి చాలా పెద్ద రాజకీయం చేశారు. ఎట్టన్నా కానీ వీడిని నుంచి ఖాళీ చేయించాలి, ఏంది వీడు చెప్పే బోధ అంతేవారం అని పూజలు చేశారు, విగ్రహాలు ఎదురు కూర్చొని. చివరికి ఆడైపోయిందా, యువతలు ఇంకొక ఇంటికాడికి అదే లైన్లో వచ్చి ఉంటుంటే మొన్న మధ్య ఇల్లు కట్టుకుంటే ఆడికి వచ్చి వాక్యం వింటా మళ్ళీ మొదలు పెట్టారు. అయ్యే పూజలు మళ్ళీ అదే వారం. ప్రభు ఊరుకుంటుడా, ఒక దెబ్బతో అనుమతిస్తే మధ్యాహ్నం 12 అప్పుడు 3 అప్పుడు స్ట్రోక్ వచ్చింది. ఇంకంతే పడ్డా. రిచ్చా మీద అటు ఇటు అని చేసపోయే చూస్తే ఏముంది, ఏమీ లేదు, అయిపోయింది, ఎప్పుడో పోయిండు అన్నాడు. వాళ్ళ పిల్లగా ఎట్నే చూస్తుంది. ఇప్పుడు నాకేం మాట్లాడటానికి లేదు అవకాశం. వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళకి వచ్చేసింది శిక్ష. అంతే. ఏమన్నా పోయి మీరు తేడాన్ని నేను చెప్పాను చెప్పలా. అసలు చెల్లెల వాళ్ళు ఇంటి ఎదురుగా
చెల్లెళ్ళు ఉంటారు ఎదురుగా, అక్కడ వాళ్ళ ఇంటికాడ అద్దెకి అప్పుడు ఉన్నారు. దిష్టి తీసిని, మంత్రించిని, బొగ్గులు, ఎంటికలు, మిరపకాయలు దిగదొడిచి నీళ్లు తెచ్చి చెల్లెళ్ళు ఇంటి ముందు పోతారు. కుక్కకేమో ఆ పూజలకు దిగదొడిచినవి అన్నీ తెచ్చి కుక్కల పిల్లలు పెడతారు. కుక్క పిల్లలు మురుచుకుంటారు. ఏది మీ కుక్క మా కాడికి వచ్చిందంటారు. ముగ్గేయకపోతే నచ్చదు వాళ్ళకి. ఆ ఇంటి వాళ్ళకి ఫోన్లు చేసి ముగ్గైన వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఖాళీ చేయించు ఆ ఇంటి వాళ్ళని. నీకెందుకు, నీ ఇంటి ఎదురు ముగ్గైపోతే నీకు అవసరం? ఇప్పుడు ఎవడేస్తారు ముగ్గు? తెచ్చుకుని తెప్పలు అట్ట ఉంటాయి. ఏసై జోలి వస్తే ఇలా ఉంటాయా? భయపడాల్సిన పని లేదు. నీకెందుకు ప్రార్థన చేయి, నేను కూడా ప్రార్థన చేస్తున్నాలే, ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తాను. ఇప్పుడు ఇంటి ఎదురుకున్న మందిరం మొన్న మధ్య అదే ఆ రోజు అతను చనిపోయిన రోజు వచ్చి ఏంది గోళ, అవతల మంచి చచ్చిపోయి వెళ్ళాడుతుంటే దాగలు అది అని ఇంటి పక్కన ఇంటి వాళ్ళు తమ్ముడు అండి. అసలు ఇతరకేం సంబంధం, వాళ్ళు చచ్చి అని చెప్పి అనుకున్నా. అంటే ఆ వంకను పెట్టుకొని ఆ సౌండ్ అనేది బయటికి పోకుండా ఆపాను. వాళ్ళందరూ అన్నదమ్ములంతా ఒకటయ్యారు. ఒకటయ్యి ఇక ఇంటి వానరు వచ్చాడు. అంతకుముందు వచ్చి నా చేతులు రెండు పట్టుకొని, అయ్యా నీ కాళ్ళు అనుకోయి, అయ్యా అంత మాట అనమాకండి అయ్యా, మీరు పెద్దోళ్ళు అన్నా. లేదయ్యా, సౌండ్ అసలు పెట్టవద్దు, నువ్వు ఇంట్లోనే మామూలుగానే వాక్యం చెప్పుకో, పొరపాటును కూడా పెట్టవద్దు, అర్థం చేసుకోయా. వీళ్ళేదో మొత్తానికి నేను బెదిరించుంటారులే అని చెప్పి అనుకో, నాకేం నష్టం లేదు వాళ్ళకే నష్టం అని మెలకుండా. మొన్న పోయి మందిరం కాడకు పోయి గోల్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ మొత్తం మీద ఆ మందిరానికి వచ్చే దైవజనులు వాళ్ళందరి మీద మంత్ర ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. అంతకుముందు ఏ వ్యక్తి దైవజనుడి ద్వారా అయితే రికవర్ అయ్యారో ఆ దైవజనుడి మీద కూడా చేయడం మొదలుపెట్టారు. ఇటు కాదులే అని చెప్పని 10 రోజుల నుంచి దాని విషయంలో ప్రార్థన చేస్తున్న ప్రభువు చెప్పిన కాడి నుంచి. ఇక నిన్న వాళ్ళకి చెప్పాలి, అబ్బాయి తప్పదు ఇక సంగతి అంటే ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో పెట్టారు. వాళ్ళకి మెసేజ్ పంపిస్తుంటే ఆ సంగతిలో బాట్ల సేవకుడు చెబితే తీసుకుంటాడో లేదో అని అర్థం కావట్లే. ప్రభు ఆత్మ ప్రేరేపిస్తుంటే ఇవాళ పగలు రాత్రి 2:52కే ఉంది ఆ మెసేజ్ టైప్ చేశా. అప్పుడు ప్రార్థనలో కూర్చొని పెట్టు తొందరగా అంటే అప్పుడు పెడితే పోవట్లేదు. పొద్దున్నే స్క్రీన్ షాట్ తీసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ దాంట్లో పెడితే ఇక అప్పుడు అందరికీ తెలిసిపోయింది. వీళ్ళకి సంబంధించిన వాళ్ళు నా ఫేస్బుక్ ఫ్రెండ్స్గా ఉన్నారు, వాళ్ళు కూడా చూశారు. అరే మనం చేసేది అందరికీ తెలిసిపోయింది, ఇప్పుడు ఏమో దేవుడి పరిస్థితి ఏమో అని చెప్పి ఇప్పుడు ఎవడు చావు ఎటు నుంచి చూద్దా అని చెప్పి బిక్కుమంట చూస్తున్నారు. ప్రభువు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. అవతలోడు ఎంత చేసినా ఏముండదు. ఆ సహోదరుడికి ఇదే చెప్పాను, అయ్యా నా జీవితంలో ఎన్నో చూశాను నేను ఇలాంటి మొండిగట్టాను. ఆయన మీద పూర్తిగా ఆధారపడితే భూకంపం వచ్చి ఎదురు కనపడుతున్నా సరే నువ్వు అంచు చూస్తూ ఉంటావు. ఎందుకంటే నా తండ్రి సెలవు లేకుండా అది నా దగ్గరికి రాదు. ఆయన ఏదైనా చేయబోతున్నాడంటే నువ్వు ఎక్కడి నుంచి పక్కకు పోని చెబుతావు. ఏదన్నా ఉపద్రవం అవుతుందంటే ఎక్కడి నుంచి పక్కకు పోని చెబుతాడు. ఇట్లా ఉంటుందయ్యా ప్రభుతో స్నేహం, జాగ్రత్తగా ప్రార్థన చేస్తానని చెప్పని ఈ పూట అక్కడికే వెళ్ళాను. వెళితే వాళ్ళు తండ్రి సన్నిధి మీటింగ్స్ ఉన్నాయి అని వాళ్ళు చిలకలూరిపేట వెళ్ళిపోయారు. నాకెందుకు డౌట్ వచ్చింది, వాళ్ళ మీద కూడా ఇలాంటివి ఉన్నాయేమో అని చెప్పని ప్రే చేద్దామని వెళ్తే వాళ్ళు లేరు. సరేలే ప్రభు చిత్తమైన సమయంలో వెళ్ళొచ్చులే అని చెప్పని మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చి ప్రభు కృప, ఆ కృప ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ కృప ద్వారా ఎన్నికలేని మనల్ని విలువైన పాత్రలుగా చేసి ఆయన సంకల్పం చొప్పున వాడుకుంటాడు. పౌలు గారి బ్రతుకుని ఇంకా గమనిస్తే, లోతుగా ధ్యానిస్తే చాలా సంగతులు ఉన్నాయి. ఖాళీ సమయంలో కూర్చొని ఆలోచించిన ప్రభు ఖచ్చితంగా బోధిస్తాడు. ప్రభు కృప మనందరికి కూడా ఇచ్చి పౌలు గారి వలె ఉన్నతమైన సేవ ప్రభు చిత్తంలో మనందరి ద్వారా జరిగించి ఆయన మాత్రమే మన బ్రతుకులను బట్టి మనల్ని బట్టి మహిమ పొందునుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా కన్న తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. అయా కనికరించండి. నీ కృప ద్వారా ఇదిగో తండ్రి, కృప యొక్క విలువేంటో, కారుణ్యం యొక్క విలువేంటో, కారుణ్యము కృప ఏ రీతిగా ప్రభు మాకు ఉపయోగకరంగా ఉంటాయో
ఆ విషయాలు మాకు తేటగా తెలియపరిచారు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. విన్న ఈ మాటలు వ్యర్థంగా పోకుండా మా హృదయాల్లో బదిలపరచండి. అనేక పర్యాలు నెమ్మలు వేసి నేను మహింపరచుకోవడానికి కూడా సహాయం చేయండి. అయా ఇదిగో ఆ సహోదరుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. తన భర్తతో మీరు మాట్లాడండి. అయా ఇదిగో తండ్రి భార్యాభర్తలను కుటుంబ వ్యవస్థను దేవ కట్టండి ప్రభువా. నీ చిత్తము వారి పట్ల నెరవేర్చండి. అలాగే కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నీ కుమార్తెను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డ చేస్తున్న రెక్కల కష్టాన్ని ఆశీర్వదించండి. అయా కడుపును పుట్టిన బిడ్డలు దూరంగా ఉన్నారయ్యా. అయా ఇదిగో తండ్రి వారి చదువులైన ఉద్యోగంలైన ప్రతి అడుగులో ఉంటున్న దేవ చోటగా హాస్టల్ కానీ ఇంకెట్లయినా ఉంటున్నా అయా మీ కృపలో బిడ్డలను భద్రపరచండి. ఏ దేవా ఇదిగో తండ్రి నీ చిత్తానికి వ్యతిరేకమైన పురుషుల విషయంలో కానీ స్త్రీల విషయంలో కానీ స్నేహాలు కలిగి ఉండగా ఇక నీ చిత్తానికి వ్యతిరేకంగా ఏ క్రియ ఎటువంటిది ఉన్నా అవన్నీ వేస్తున్నావు తొలగిపోవును గాక. నీ కృపలో వారు భద్రపరచబడును గాక. ఆనాడు అభిమేలకు ఫరో రాజు దగ్గర శారం ఉంటే ఇదిగో తండ్రి వారికి భయము పుట్టిందయ్యా. అలాంటి భయం నీ బిడ్డల విషయంలో దేవా ఇతర పురుషులకు కలుగును గాక. దేవా నీవే కార్యము జరిగించండి అయ్యా. నీకు వందనాలు. అలాగే ఇదిగో నీ కుమార్తెను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. బిడ్డలో ఒక చోట ఏమో ఒక చోట ఒంటరిగా ఉంటున్న సందర్భం అయా నీ కృప తోడు చేయండి. నీ గొప్ప ఆదరణ దయచేయండి ప్రభా. బిడ్డల రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి ప్రయత్నంలో ప్రతి ప్రయాణంలో ప్రతి అడుగులో ప్రతి ఆలోచనలో ప్రతి నిర్ణయంలో ప్రతి విషయంలో దేవా నీవే నీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా మా దేవ ఆలోచన చెప్పి నీ ఆత్మ చొప్పున నీ మాట చొప్పున అయా ఇదిగో తండ్రి దేవా నీ ఆలోచన చొప్పున బిడ్డలు నడిపించి నీ కృపలో వర్ధల చేయమని అడుగుతున్నాను ప్రభా. నీ కుమార్తె అడిగిన వ్యక్తి విషయంలో సహాయం చేయండి ప్రభా. అయా నీ చిత్తం నెరవేర్చండి తండ్రి. నీకు వందనాలు. అన్ని విషయాల్లో కృప అనుగ్రహించండి. నీ చిత్తమే జరుగును గాక ప్రభా. కనికరించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. వ్యర్థంగా ఒకవేళ ఇంకేదో అనుకొని ఇంకోవైపు నడుస్తుంటే క్షమించండి ప్రభా. అయా కనికరించమని ఈ గృహం చుట్టూ బిడ్డల చుట్టూ కుటుంబం చుట్టూ కలిగిన సమస్తం చుట్టూ పనుల చుట్టూ ప్రయాణాలు సమస్తం చుట్టూ అయ్యా ఇక్కడున్న స్థానికంగా సంఘ బిడ్డల చుట్టూ కూడా నీ సిలువ రక్తపు కంచె రక్షణ ప్రాగం అగ్ని ప్రాగం చుట్టూ కంచె నీ దేవదూతలను చుట్టూ కావలి ఉంచు. నీవే తోడు నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు. అగ్ని ప్రాకారముగా మీరు నిలము. సమస్త విషయాలు కృపను గురించి సహాయం చేయండి. 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాహస్తాలకు ఆ లేఖనం ప్రకారం నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసు నామంలోనే నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గనపరుచుకుంటున్నాం. అలాగనే మాకు మా మీద ఇంకెవరికైనా కలవనిధుల దర్శనం స్వప్నాలు చూపించబడ సమస్త చేషోలు నాడు ప్రభు అని మీరు నాకు ఇచ్చిన అధికారం నీ మహాపునరుద్ధాన శక్తి వాటి నాడు ప్రభు అని యేసునాలు బంధించి లయపరుస్తున్నారు తండ్రి. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కలనిధుల దర్శనం స్వప్నం చూపించబడి సమస్త మంచి దర్శనం నీ చిత్త ప్రకారం నీ కృప ద్వారా నీ మహాపునరుద్ధాన శక్తి యేసునామం త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుతండి. యేసునామం త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన నీ కృతజ్ఞతాస్తుతులే. అన్ని విషయాలు కృప చూపి సహాయం చేయండి. నీ సెలవు అయితే అనేక పర్యాలు మేము కలుసుకొని నేను మాయంపరచడానికి కూడా సహాయం చేయండి. మా ప్రియుడు మా రక్షకుడైన యేసే ఇంకను అనేక మందికి కూడా సమకూడి నేను మహింపరచడానికి కూడా సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటూ నీ కృపాస్తాలు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగనే ఈ వాక్యం వింటున్న అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ నిత్యత్వము చేరు పర్యాంత వరకు సదాకాలము చూడండి. ఆ కృప మనకు విస్తరింపజేసి కారుణ్యమును కూడా అనుగ్రహించి దేవుని యొక్క ఉన్నత సంకల్పం మన ద్వారా జరిగించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశు రక్తమునకేచి ప్రవేశనాము సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాటి దూతలు చీకటి అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదకర మంత్రప్రయోగం ఏ ఉన్నా సరే వాటి అన్నిటికీ అనంత నాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. వాటి విషయంలో యుద్ధము యెహోవాదే. ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్. వందనాలు.